అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: వ్యర్థాలను ఎరువుగా మార్చుకునే నాడెప్ కంపోస్ట్ విధానం, క్రొత్తగా పట్టుపురుగుల పెంపకం చేపట్టే రైతులు దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశాలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ఎప్పటికీ డిమాండ్ తగ్గనిది పట్టు వస్త్రాలకు రోజురోజుకు గిరాకీ పెరుగుతూనే ఉంటుంది. ఆ డిమాండ్కు తగ్గట్టుగానే పట్టు పరిశ్రమపై ఆధారపడే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. తక్కువ కాలంలోనే దిగుబడులు రావటం, అనుకూలతలను బట్టి సంవత్సరానికి 7-8 పంటలను తీసుకునే వీలుండటం, మంచి ధరలు పట్టు పెంపకదారులకు కలిసొస్తున్నాయి. అయితే క్రొత్తగా పట్టపురుగుల పెంపకం చేపట్టే రైతులకు మల్బరీ మొక్కల పెంపకపు షెడ్, రాయితీల గురించి సమాచారాన్ని మనకందిస్తున్నారు ఉమ్మడి మెదక్ జిల్లా సెరికల్చర్ అధికారి ఇంద్రసేనారెడ్డి. తెలంగాణలో మల్బరీ సాగు అనేది 2 రకాలు ఉన్నాయి. ఒకటి బైవోల్టిన్ పంట, రెండవది దసలి పట్టు. ఈ తెలంగాణలో మనకు మంచి అనుకూలమైన నేలలు ఉన్నాయి, వాతావరణం కూడా అనుకూలిస్తుంది. కాబట్టి ముందుగా రైతు నేలలు సెలెక్షన్ చేసుకొని ఎర్ర నేలలు కానీ లేకపోతే నల్ల నేలల్లో కొద్దిగా శాండ్ మిక్స్ ఉన్న నేలలు సెలెక్షన్ చేసుకొని దాని తర్వాత భూసార పరీక్షలు చేసుకోవాలి. ఎందుకంటే భూసార పరీక్షల్లో ఆ భూమిలో మనకు ఏం తక్కువ ఉన్నది, పొటాషియం తక్కువ ఉన్నదా, కాల్షియం తక్కువ ఉన్నదా, లేకపోతే ఇంకా ఏం తక్కువ నత్రజని తక్కువ ఉన్నదా, ఇవన్నీ టెస్ట్ చేసుకుంటే మనకు తెలుస్తుంది. దాని తర్వాత భూమి యొక్క స్వభావము మనకు 6.5 to 7.5 ఉండాలి. ట్రాక్టర్తో లోతుగా దున్నుకొని రోటవేటర్ వేసుకొని డ్రిప్ కానీ స్ప్రింక్లర్ కానీ ఇంకా రెయిన్ గన్ కానీ ద్వారా కూడా మనము దీన్ని సాగు చేసుకోవచ్చు. ఇది బహువార్షిక పంట కాబట్టి ఒకసారి నాటితే మనకు దాదాపు 20 సంవత్సరాలు ఉంటుంది, 15 నుంచి 20 సంవత్సరాలు ఉంటుంది. కాబట్టి మనకు ఎకరానికి 5,000 మొక్కలు పడుతుంది. ఇది పేడ్రో సిస్టమ్, జోడిసాల సిస్టంలో పెట్టుకోవచ్చు. 2x2 లేకపోతే సాలుకు 4 ఫీట్ల కూడా పెట్టుకోవచ్చు. ఇది నర్సరీ నాటినట్లయితే 4 నెలల్లో పంటకు వస్తుంది. అదే మనం నారు పెంచుకొని చేసుకున్నట్లయితే 6 నెలల వ్యవధి పడుతుంది. కాబట్టి ఈ సమయంలో మనము ఎక్కడైతే మల్బరీ సాగు చేసుకుంటామో అక్కడనే మల్బరీ షెడ్డు నిర్మించుకోవాలి. అది 20 ఫీట్ల వెడల్పు, 50 ఫీట్ల పొడవుతోటి గది నిర్మించుకోవాలి. తూర్పు పడమరతోటి. సిల్క్ వామ్ అనేది 5 దశలు ఉంటుంది. 5 దశలు అంటే దానిలో 4 నిద్రావస్థలు ఉంటుంది. ఒకటి 5వ దశ 7 రోజులు తిన్న తర్వాత అది మౌంటింగ్ చేస్తుంది. సిల్క్ గ్లాండ్స్ తయారై 7 రోజుల తర్వాత అది చంద్రికలు పెడితే అది గూడు అల్లుకునే దశ అంటారు. దాన్ని 5 రోజులు పడుతుంది గూడు అల్లుకునే దశకి. ఈ 4 దశలు ఏంటంటే ఫస్ట్ ఒకటి ఎగ్స్ నుంచి లార్వా వచ్చేది కొందరు రైతులు పెంచుకుంటారు. మిగతాది ఇంకోటి చాకి సెంటర్లు కూడా ఉంటాయి. మనకు చాకి సెంటర్ నుంచి కూడా 2 దశలు పెంచిన పురుగులు కూడా రైతులు కొందరు తెచ్చుకుంటారు. ఇది ఎగ్స్ నుంచి తెచ్చిన అయితే మనకు 10 రోజులకు లార్వా బయటకు వస్తుంది. బిఫోర్ 5 days మనం తెప్పిస్తాం రైతులకి. తెప్పించిన తర్వాత 2 days బిఫోర్, 48 hours బిఫోర్ మనకు దానికి పినియడ్ స్టేజ్ వస్తుంది. బ్లాక్ బాక్సింగ్ చేయాలి. అప్పుడు 25 degrees ఉష్ణోగ్రతలో బ్లాక్ బాక్సింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనకు 10th day నాడు ఆ ఎగ్స్ నుంచి లార్వా బయటకు వచ్చినప్పుడు లేత ఆకులు తీసుకొచ్చి వాటిపైన వేసి నెట్ వేసి వాటిపైన వేసినట్టయితే 10 minutesలో 10 నిమిషాల్లో మనకు అది ఆకుపైకి ఎక్కుతుంది. ఎక్కిన తర్వాత ట్రేలర్లో మార్చుకున్న తర్వాత ప్రతి 3 daysకి ఒకసారి నిద్రావస్థలకు వెళ్ళిపోతుంది. నిద్రావస్థ అంటే దానిపైన ఉన్న చర్మం తీసి మళ్ళీ కొత్త చర్మం వస్తుంది. అది 24 గంటలు మనకు ఆకు మేయదన్నట్టు. టెక్నికల్గా స్టాప్ ఉంటేనే దీన్ని కొత్త రైతులు దీన్ని చేయగలుగుతారు, లేకపోతే చేయలేరు. కాబట్టి కంపల్సరీ మన సిబ్బంది అక్కడ అవసరము.
ఆ 24 గంటల్లో నిద్రావస్థలకు వెళ్ళిపోయినప్పుడు మనం ఒక డాక్టర్ ఒక పేషెంట్ని ఎట్లా గుర్తిస్తాడో అట్లా గుర్తించి ఇది నిద్రావస్థలకు వెళ్ళిపోయింది, ఆకు బంద్ చేయండి, ఫీడ్ చేయడం బంద్ చేయండి అని చెప్పి దానికి సున్నం తలిపిస్తారు, దానికి లైమ్ వేపిస్తారు. ఎందుకంటే ఆకులో తేమ శాతం ఉంటుంది, దానికి ఫంగస్ రాకుండా. ముందుగా వెళ్ళిన నిద్రావస్థలకు వెళ్ళిన పురుగులు అవి మేత మేయకుండా ఉండడానికి ఆ సున్నం దోహదపడుతుంది. కాబట్టి ఆ 24 అవర్స్ తర్వాత ఫస్ట్ నిద్ర నుంచి వస్తుంది. వచ్చిన తర్వాత మళ్ళీ మన సిబ్బంది వెయ్యి అన్నీ వచ్చిన తర్వాత ఇవి పురుగులన్నీ నిద్రావస్థ నుంచి బయటకు వచ్చినాయి, కొత్త చర్మం వచ్చింది కాబట్టి మళ్ళీ ఫీడ్ వేయడం స్టార్ట్ చేస్తారు. అట్లా 4 దశలు కంప్లీట్ అయిన తర్వాత దీని వ్యవస్థ మొత్తము నెల రోజుల్లో దీనికి పని ఉండేది. 4 నిద్రావస్థలు అంటే 4 రోజులు హాలిడేస్ పోతుంది. ఇక గూడు అల్లుకోవడానికి 5 డేస్, అంటే మొత్తం టోటల్లో 9 డేస్ పోతే మనకు 21 డేస్ వర్కింగ్ చేస్తాం. 21 డేస్లో ఒక రైతుకు మంచి ఆదాయం వస్తుంది. ఒక ఎకరాకి దాదాపు 2వ సంవత్సరం నుంచి 50,000 నుంచి ₹1,00,000 ఆదాయం తీసుకుంటారు మన దగ్గర రైతులు. ఇప్పుడు మనకు మార్కెట్లో రేటు 400 నుంచి 450 రూపాయల దాకా ఉన్నది మార్కెట్లో. దీనికి మళ్ళీ కిలో ఒక్కంటికి ఇన్సెంటివ్ కూడా వస్తుంది. కాబట్టి ఇది చిన్న సన్నకారు రైతులకు మంచి కుటీర పరిశ్రమ. ఒక 2 ఎకరాలు వేసుకున్నట్లయితే భార్యాభర్తలు దాంతోపాటు కృత్రిమ వ్యవసాయం చేసుకుంటే, అంటే పాడి పరిశ్రమ, దాంతోపాటు అనుబంధ ఇంకా కమర్షియల్ క్రాప్స్ చేసుకుంటే మనము నెల ఆదాయం పొందడానికి చాలా బాగుంటుంది. కాబట్టి ఇప్పుడు మన జిల్లాలో 1127 ఎకరాలు సాగవుతున్నది. ఇదేంటంటే వరి, మొక్కజొన్న, పత్తి సాగు కన్నా, ఎందుకంటే వరి, మొక్కజొన్న అయితే సీడు మళ్ళీ తీసుకురావాలి, మళ్ళీ వేయాలి, దానికి ఖర్చు పెరుగుతుందని రైతులు కూడా చెప్తున్నారు మాకు మీటింగ్లలో. వరి పంట అయితే 2 పంటలు వస్తాయి సంవత్సరానికి, మక్క అయితే 2 పంటలు వస్తుంది, పత్తి అయితే ఒకటే వస్తుంది. అదే కూరగాయలు కానీ ఇంకా మ్యాంగో కానీ ఒకటే పంట వస్తుంది. ఇది సంవత్సరానికి 5 పంటలు తీసుకోవచ్చు. 2 ఎకరాలు ఉన్నట్లయితే సంవత్సరం పొడుగునా వీళ్ళకు ఉపాధి అవకాశాలు దొరికే ఆస్కారం ఉన్నది. కాబట్టి మల్బరీ వైపు చాలామంది రైతులు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. దీనికి మన గవర్నమెంట్ నుంచి సబ్సిడీ కూడా, సెంట్రల్ గవర్నమెంట్ సిల్క్ సమగ్ర 2 నుండి సబ్సిడీలు కూడా ఇస్తున్నాము. దీని యూనిట్ కాస్ట్ వచ్చేసి రేరింగ్ షెడ్ 4,50,000, మల్బరీది ఏమో 1,20,000. దాంట్లో జనరల్కి అయితే 50%, అదే ఎస్సీ ఎస్టీ అయితే 65%. జనరల్ వాళ్ళకి 4.5 lakh ఉంటే దాంట్లో 2,25,000 రేరింగ్ గదికి ఇస్తున్నాము. అలాగే మల్బరీ తోటకైతే 1,20,000 ఉంటే 60,000 రూపాయలు ఇస్తున్నాము. అదే ఎస్సీ ఎస్టీకి అయితే 65% అంటే రేరింగ్ షెడ్కి 2,92,500 రూపాయలు ఇస్తున్నాము. అలాగే మల్బరీ గార్డెన్కు 78,000 రూపాయలు ఇస్తున్నాము. అలాగే వాళ్ళకు 10 ట్రేలు 300 చంద్రికలు కూడా మన సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ నుంచి వారికి అందిస్తున్నాము. వీటికి మళ్ళీ డిస్ఇన్ఫెక్టెంట్స్ ఉంటుంది, దీంతో మందులు, వాటికి సంవత్సరం ఒకసారి వారికి 5,000 యూనిట్ కాస్ట్ ఉంటే దాంట్లో 2,500 కూడా 2,500 సబ్సిడీ 50% పైన కూడా వాళ్ళకు చేస్తున్నాము. ఈ పంట ఏంటంటే 1 ఎకరం వాటర్ తోటి ఇది 3 నుంచి 4 ఎకరాలు సాగు చేసుకోవచ్చు. కాబట్టి రైతులు చాలామంది ముందుకు వస్తున్నారు. ఇటీవలి కాలంలో పెరిగిన ఆరోగ్య స్పృహతో వినియోగదారుల దృష్టి సేంద్రియ ఉత్పత్తుల వైపుకు మళ్లింది. అందుకు అనుగుణంగానే రైతులు కూడా వారి వ్యవసాయ విధానాలలో మార్పులు తీసుకువచ్చి సేంద్రియ ఎరువులకు ప్రాముఖ్యాన్నిస్తున్నారు. రబీ పంటలు చేతికొచ్చిన సమయం ఇది. సాధారణంగా రైతులు పంట దిగుబడులను తీసుకున్న తర్వాత చేలల్లో మిగిలే పంట వ్యర్థాలను తగలబెడుతూ ఉంటారు. ఇలా తగలబెట్టడం వల్ల వాతావరణం కలుషితమవడమే కాదు, ఆ నేలల్లో ఉన్న జీవరాశి నశించిపోతుంది. దీనివల్ల తరువాతి వేయబోయే పంటలకు పరోక్ష నష్టం జరుగుతుంది. అలా కాక పొలంలో ఉన్న వ్యర్థాలను, పంట అవశేషాలను, పశువుల నుంచి వచ్చే పేడ, మూత్రం వంటి వాటిని అర్థవంతంగా వాడుకునే విధానమే నాడెప్ కంపోస్ట్. ఈ విధానం ద్వారా భూసారం పెరగడమే కాక రైతుకు ఖర్చు తగ్గి నాణ్యమైన దిగుబడులను సొంతం చేసుకోవచ్చు. నాడెప్ కంపోస్ట్ తయారీ విధానాన్ని ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధ్యాపకులు డాక్టర్ డి చిన్నంనాయుడు నుంచి తెలుసుకుందాం. సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులు తినాలని, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే దృష్టితో చాలామంది ఈ సేంద్రియ వ్యవసాయము లేదా సహజ సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్ని అవలంబించాలని ప్రయత్నం చేస్తున్నారు. సేంద్రియ వ్యవసాయంలో కూడా అధిక దిగుబడులు పొందాలంటే రసాయన ఎరువులకు సరిపడా సేంద్రియ పదార్థాలని, సేంద్రియ ఎరువులని పొలాలకి అందించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రస్తుతానికి పశు సంపద చూస్తే కనుక గ్రామాల్లో కానీ రైతుల దగ్గర చాలా వరకు కనిపించడం లేదు. వర్మీ కంపోస్ట్, వానపాముల ఎరువు కానీ లేదా పశువుల గత్తం కానీ అది వేయాలంటే అది కూడా ఖర్చుతో కూడుకున్నటువంటి పని.
మరి అలాంటి పరిస్థితుల్లో మరి సేంద్రియ ఎరువు ఎక్కువ మోతాదులో మరి రైతు స్థాయిలో తయారు చేసుకోవాలంటే మనకి సేంద్రియ ఎరువులు తయారు చేసుకోవడానికి నాడెప్ కంపోస్ట్ పద్ధతిని రైతులు అవలంబించాల్సిన అవసరం ఉంటుంది. దీన్నే మనకి మహారాష్ట్రలో ఒక రైతు తయారు చేసిన పద్ధతి నారాయణరావు దియారావు పండరీనాథ్ పాండే, ఆయన పేరునే మనకి నాడెప్ కంపోస్ట్ రూపంలో ఇది వ్యవహారికంగా వ్యవహరించడం అనేది జరుగుతుంది. కాబట్టి రైతులు రబీ పంటల్లో కానీ లేదా ఖరీఫ్ పంట గింజలు తీసుకున్న తర్వాత ఉన్నటువంటి వ్యవసాయ వ్యర్థాలని తగులు పెట్టడం అనేది జరుగుతుంది. అలా కాకుండా ఈ వ్యవసాయ వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని మరలా సేంద్రియ ఎరువుగా మార్చుకొని కానీ లేదా ఈ వ్యవసాయ వ్యర్థాలను నేరుగా భూమిని కలిపేటటువంటి ఆలోచనలు చేయాలి. మరి నాడెప్ కంపోస్ట్ని ఎలా తయారు చేసుకోవాలి అనుకుంటే దీనికోసం గాను మనం నాడెప్ కంపోస్ట్ కుండీని ఒకదాన్ని నిర్మించుకోవడం అనేది చేయాలి. ఈ నాడెప్ కంపోస్ట్ తాలూకా పరిమాణం కనుక చూస్తే మనం పొడవు 10 అడుగులు, వెడల్పు 6 అడుగులు, ఎత్తు చూస్తే కనుక 3 అడుగులు లేదంటే 1 మీటర్ ఎత్తు, ఈ విధమైనటువంటి కొలతలతో మనం నాడెప్ కంపోస్ట్ కుండీని తయారు చేసుకోవాలి. కుండీ తాలూకా ప్రక్క గోడలు ఏవైతే నిర్మిస్తారో వాటిని నిర్మించేటప్పుడు ఈ నాడెప్ కంపోస్ట్ కోసం ఈ పెర్ఫొరేటెడ్ అంటాం, అంటే ఇటుక వదిలి కిటికీలు గోడలు అనుకోవచ్చు, ఆ విధంగా నిర్మాణం చేసుకోవాలి. కింద 6 అంగుళాలు పూర్తిగా సిమెంట్తోనే కట్టిస్తాము. మరలా మిగతా 2 అడుగులు 2.5 అడుగుల వరకు కూడా ఈ కిటికీలు గోడలు నిర్మించుకొని పైన మళ్ళీ 6 అంగుళాలు కూడా పూర్తిగా గోడ నిర్మాణం చేసుకుంటాం. సో ఈ విధంగా తయారు చేసుకున్న కుండీకి పైకప్పులో మనకేంటంటే వర్షం నీరు నేరుగా పడిపోకుండా, అదేవిధంగా అధిక ఉష్ణోగ్రతలు సూర్యరశ్మి ఈ కంపోస్ట్ ఎరువు మీద పడకుండా ఉండడానికి మనం ఏదైనా ఒక నీడని ఏర్పాటు చేసుకోవాలి. ఇది ఈ విధంగా మనం కుండీ నిర్మాణము, షెడ్ నిర్మాణం అనేది చేసుకుంటాం. ఇకపోతే ఈ నాడెప్ కంపోస్ట్ తయారు చేసే విధానం, అందులో ఏ విధంగా నింపుకోవాలి, ఎలాంటి వ్యర్థ పదార్థాలను వాడాలి, ఇలాంటివన్నిటిని కూడా రైతులు ఒక సమగ్రమైనటువంటి అవగాహన ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మనకు సుమారుగా ఒక 1500 కేజీల నుంచి 2000 కేజీలు అంటే 2 టన్నుల వరకు కూడా వ్యవసాయ వ్యర్థాలు, అదేవిధంగా ఒక 1300 కేజీల నుంచి 1500 కేజీల వరకు కూడా పొలం మట్టి, అదేవిధంగా 50 నుంచి 100 కిలోల వరకు కూడా ఈ పశువుల పేడని మనం కనుక సేకరించుకోవాలి. దీంతో పాటుగా నీరు సుమారుగా ఒక 1400 లీటర్ల నుంచి 1500 లీటర్లు. ఇలాగ ఈ పదార్థాలను సేకరించుకున్న తర్వాత ఈ నింపేటప్పుడు జాగ్రత్తలు ఏంటంటే, మనం ఏదైతే ఈ పశువుల పేడ ఉందో ఒక 10 కేజీల పశువుల పేడని ఒక 50 లీటర్ల నీటిలో కలిపేసి దీన్ని ఈ నాడెప్ కంపోస్ట్ అడుగు భాగంలోను, అదేవిధంగా చుట్టుపక్కల గోడలన్నిటికి కూడా తడిపితే సూక్ష్మజీవుల అభివృద్ధి కోసం ఈ పేడ ఏదైతే నీరు కలిపి చల్లుతామో అది వాటికి ఆహారంగా ఉండి కింద పొరల్లో కూడా సూక్ష్మజీవులు బాగా అభివృద్ధి చెందడానికి మరి ఉపయోగకరంగా ఉంటుంది. ఈ విధంగా కిందన పేడ స్లర్రీ మనం చల్లిన తర్వాత ఈ వ్యవసాయ వ్యర్థాలు సుమారుగా ఒక 6 అంగుళాలు మందంగా ఉండేటట్టు కింద వరుసలో వీలైనంత వరకు ఈ మొక్కజొన్న కాడలు కానీ కాండాలు వేసుకుంటే కొంతవరకు గాలి ప్రసరిస్తుంది కాబట్టి కింద భాగంలో ఉండేటువంటి సూక్ష్మజీవులకు కూడా కొంతవరకు బాగా ఆక్సిజన్ అనేది అందడానికి ఆస్కారం ఉంటుంది. కింద పొర మొక్కజొన్న కట్టెలు వేసుకొని తదుపరి మరొక 6 అంగుళాల వరకు కూడా ఈ వ్యవసాయ వ్యర్థాలని సమాంతరంగా సర్దుబాటు చేస్తాం. ఒక 4 కేజీల పచ్చిపేడ 25 లీటర్ల నీటికి కలిపేసి ఈ వ్యవసాయ వ్యర్థాల పైన ఈ చిలకరించినట్టు ఈ 25 లీటర్ల పేడ నీటిని కూడా మొత్తం సర్దుబాటుగా చల్లిస్తాం. దీనిపైన మనం సేకరించుకున్నటువంటి మెత్తటి మట్టి, సారవంతమైనటువంటి మట్టిని సుమారు ఇది కూడా ఒక 140 నుంచి 150 కిలోల వరకు కూడా ఒక లేయర్ మందంగా ఒక 2-3 అంగుళాల మందంగా ఈ సారవంతమైన మట్టిని కూడా వేస్తాం. ఒకటి వ్యవసాయ వ్యర్థాలు, దానిపైన పేడ నీరు, దానిపైన మట్టి, ఇది 3 లేయర్లుగా మనం అనుకుంటాం. ఈ విధంగా 3 లేయర్లు వచ్చే విధంగా మనం కుండీ అంతా నిండేటట్టు సుమారుగా ఒక 10 నుంచి 12 వరుసలు ఈ విధంగా వేసుకుంటే మొత్తం కుండీ అంతా కూడా నిండిపోతుంది. పైన ఉన్నటువంటి లేయర్లు ఏం చేస్తామంటే ఈ మట్టి అదేవిధంగా ఈ పేడ నీరు ఒక చిన్న స్లర్రీలాగా కలిపేసి పైన అలికినట్టు చేసేయాలి. ఈ విధంగా చేసి మనం ఒక 4 నుంచి వారం రోజుల పాటుగా అలాగే వదిలేస్తే మనకి ఈ లోపల ఉన్నటువంటి ఈ వ్యవసాయ వ్యర్థాలన్నింటిని కూడా కిందకి కుంగినట్టు కిందకి దిగిపోతుంది. ఒక అడుగున్నర వరకు కూడా కిందకి దిగినట్టు అవుతుంది. అప్పుడు మరలా మనం ఈ మిగిలినటువంటి వ్యవసాయ వ్యర్థాలు మళ్ళీ పచ్చిపేడ నీరు దాని మీద మట్టి ఈ విధంగా ఇంకొక 1-2 వరుసలను కూడా మనకి మరలా ఈ కుండీ పైకి ఒక 6 అంగుళాల ఎత్తు వచ్చేంత వరకు మళ్ళీ నింపుకుంటాం. ఈ విధంగా నింపిన తర్వాత మనకు మళ్ళీ ఈ పచ్చిపేడ
అదేవిధంగా మట్టిని ఒక స్లర్రీలాగా కలిపేసి పైన మరలా ఒక అంగుళం నుంచి 2 అంగుళాల దలసరిన అలికేసినట్టు చేసుకోవాలి. మనకి ఏదైతే నీరు మనం 1400 లీటర్లు చెప్పుకున్నామో ఈ కుండీ నింపడానికి ఒక్కొక్క లేయర్కి ఒక 50 లీటర్ల నీరు కనుక చూసుకుంటే సుమారుగా 500 నుంచి 600 లీటర్లు కుండీ నింపేటప్పుడు అయిపోతుంది. మిగతా 1000 లీటర్ల వరకు నీరు ఉంటుంది. దాన్ని మనం ఈ 90 రోజుల పాటు ప్రతి 3 రోజులకి లేదంటే వారం రోజులకి ఒక దఫా నీటి తేమను బట్టి తిలకరించుకుంటూ పోతే ఆ విధంగా మనకి ఉంచడం వల్ల ఒక 90 నుంచి 100 రోజుల్లో స్వచ్ఛమైనటువంటి బాగా కుళ్ళినటువంటి నాడప్ కంపోస్ట్ అనేది తయారవుతుంది. దీన్ని మనం కావలసిన రీతిగా మనకి ఉద్యానవన పంటలకు కానీ కూరగాయల పంటలకు కానీ ఆహార ధాన్య పంటలకు కానీ ఈ విధంగా మనం నాడప్ కంపోస్ట్ అందించడం ద్వారా సేంద్రియ పదార్థాలని త్వరగా భూమికి చేరి భూమి ఆరోగ్యం బాగుపడమే కాకుండా ఎరువుల మీద పెట్టే ఖర్చును కూడా మనకు చాలా వరకు తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. వేసిన పంటలకు కూడా సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లో పోషకాలు లభ్యమయ్యి నాణ్యమైన దిగుబడులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు వాళ్ళు సొంతంగా కూడా ఈ నాడప్ కంపోస్టులు నిర్మించుకొని ఈ సేంద్రియ ఎరువును తయారు చేసుకోవాల్సిందిగా రైతు సోదరుల్ని కోరుతున్నాను. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. దేశంలో పౌల్ట్రీ పరిశ్రమ కొత్త పోకడలతో ముందుకు సాగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో యువత, రైతులు, కూలీలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా పెద్ద ఎత్తున ఉపాధి కల్పిస్తున్న పౌల్ట్రీ పరిశ్రమ కార్పొరేటీకరణ దిశగా శరవేగంగా దూసుకుపోతోంది. తెలుగు రాష్ట్రాల్లో, ప్రత్యేకించి తెలంగాణలో కాంట్రాక్టు ఫార్మింగ్కే రైతులు మొగ్గు చూపుతున్నారు. తద్వారా నష్టాల పాలు కాకుండా ముందుకు సాగుతున్నారు. పరిశ్రమ వర్గాల పెట్టుబడి సాయంతో బ్రాయిలర్ కోళ్ల పెంపకం చేపడుతూ నిలదొక్కుంటున్నారు. మంచిగా ఉందని చెప్పాలి. పర్టికులర్లీ బ్రాయిలర్ ఇండస్ట్రీ రెగ్యులర్గా సీజనాలిటీ అన్నది కామన్. ఈ సీజనాలిటీలో ఏంటంటే సమ్మర్లో ప్రొడక్టివిటీ పడిపోతుంది, డిమాండ్ తగ్గుతుంది. కానీ ఎంతైతే ప్రొడక్టివిటీ తగ్గుతుందో డిమాండ్ తగ్గేదానికన్నా ప్రొడక్టివిటీ ఎక్కువ తగ్గుతుంది కాబట్టి ప్రైసెస్ జనరల్గా రైజ్ అవుతాయి. సో సమ్మర్లో అనుకోకుండా ఈసారి అర్లీగా సమ్మర్ మొదలైంది కాబట్టి కొంచెం ప్రైసెస్ బాగున్నాయి. కానీ లేయర్ ఇండస్ట్రీలో గుడ్ ప్రైసులు బాగా తగ్గినాయి. ఎందుకంటే సమ్మర్లో కన్జంప్షన్ పడిపోతుంది. ఆ లేయర్ ఎగ్స్లో ఎంతైతే కన్జంప్షన్ పడుతుందో ప్రొడక్షన్ కన్నా కన్జంప్షన్ ఎక్కువ పడదు. సో అందుకని ఏంటి ప్రొడక్షన్ బాగానే ఉన్నంత ఎక్కువ ఉంది కాబట్టి సో వాళ్ళ ప్రైసెస్ కొంచెం సాటిస్ఫాక్టరీగా లేవు. లేయర్ ఇండస్ట్రీలో 23-24 ఇయర్ ఎండ్ అయింది. బ్రాయిలర్ ఇండస్ట్రీలో ఎఫిషియెంట్ పీపుల్ విల్ బీ ఇన్ ప్రాఫిట్. యావరేజ్గా ఉన్నవాళ్ళు విల్ బ్రేక్ ఈవెన్, బిలో యావరేజ్గా ఉన్నవాళ్ళు విల్ బీ ఇన్ మైనస్ ఈ ఇయర్. కానీ ఈ ఇయర్ 24-25 స్టార్టెడ్ వెల్ కంపేర్ టు లాస్ట్ ఇయర్. క్షేత్రస్థాయిలో ఇండస్ట్రీ స్లోగా కాంట్రాక్ట్ ఫార్మింగ్కి షిఫ్ట్ అయిపోయింది. ఫార్మింగ్ కమ్యూనిటీ 15% కన్నా లేదు, 85% కాంట్రాక్ట్ ఫార్మింగ్లో ఉంటుంది. కాబట్టి వాళ్ళ ఇన్కమ్స్ మోర్ ఆర్ లెస్ ఇర్రెస్పెక్టివ్. కానీ సమ్మర్లో ప్రొడక్టివిటీ పడిపోతుంది కాబట్టి వాళ్ళ ఇన్కమ్ కూడా కొంచెం తగ్గుతుంది. కానీ దే విల్ ఇండైరెక్ట్లీ గెట్ కాంపన్సేటెడ్ విత్ ఈ ప్రైస్ రైస్ తోటి వాళ్ళ కొంత ప్రైస్ ఇన్సెంటివ్ అని ఇస్తాము, దాంతో కొంత కాంపన్సేట్ అవుతుంది. దేశంలో ప్రత్యేకించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో కోళ్ల ఫారాలున్నాయి. లేయర్లతో పోలిస్తే మాంసం కోసం పెంచే బ్రాయిలర్ కోళ్లు స్వల్పకాలంలోనే అందివస్తాయి. కేవలం 40 నుంచి 42 రోజుల వ్యవధిలోనే 2 నుంచి 2.5 కిలోల బరువు పెరిగి మార్కెట్కు సిద్ధమవుతాయి. ఏడాదికి 6 నుంచి 7 బ్యాచ్లుగా రైతులు బ్రాయిలర్ పెంపకం చేపడుతున్నారు. మారుతున్న ఆధునిక ఒరవడి నేపథ్యంలో విజ్ఞానం, సాంకేతిక పరిజ్ఞానం, యంత్రాల వినియోగం పెరగడంతో క్రమంగా బ్రాయిలర్, లేయర్ రంగాల్లో రైతుల పాత్ర తగ్గిపోతోంది. ప్రైవేట్ కంపెనీల చేతుల్లోకి పౌల్ట్రీ పరిశ్రమ వెళ్లిపోయింది. అయితే పెరిగిన మేత ఖర్చులు, గత కొన్నేళ్లుగా ఈ రంగానికి కొరవడిన సహకారం వంటి వాటితో పరిశ్రమ కొంత మిశ్రమంగానే నడుస్తోందని పౌల్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. బ్రాయిలర్ ఇండస్ట్రీలో ఫార్మర్ రోల్ బాగా తగ్గిపోయి మెజారిటీ ఆఫ్ ది యాక్టివిటీ వెంట ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ ద కంపెనీస్, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ చేతిలోకి పోయింది. సో వీళ్ళందరూ కూడా చాలా వరకు యావరేజ్ చేయనివ్వండి, ఏదైనా చేయండి, ఇండస్ట్రీని నిలబెట్టేదానికి కష్టమైతే పడుతున్నారు. కానీ ఈ ఇండస్ట్రీకి ఉన్న ప్రాబ్లం ఏంటంటే పెరిషబుల్ నేచర్ కాబట్టి ఒక 2 నెలలు మేము సంపాదించామని సంబరపడితే ఇంకో 4 నెలలు పోగొట్టుకున్నామని దుఃఖపడే పరిస్థితి ప్రతి సంవత్సరం కంటిన్యూ అవుతూ ఉంది. 2022-23 ఒక విధంగా చెప్పాలంటే పౌల్ట్రీకి చాలా యావరేజ్ ఇయర్, ఎస్పెషలీ బ్రాయిలర్ ఇండస్ట్రీ. ఈ 24-25లో మేమందరం ఎక్స్పెక్ట్ చేయడం ఒక హాఫ్ వరకు, అంటే జూలై, ఆగస్టు దాకా బాగున్నా కూడా ఓవరాల్ ఇయర్ రిజల్ట్స్ తీసేటప్పటికి లాస్ట్ ఇయర్ పర్ఫార్మెన్సే రిపీట్ అవుద్దన్నదే మేము నమ్ముతున్నాం. రెండోది ఏంటంటే ఈ వర్షాలు
రేపు మనం అనుకున్నట్టుగా ఎర్లీ మాన్సూన్ వచ్చి మేజ్ సోయింగ్ బాగా పెరిగి అవన్నీ జరిగితేనే ఫీడ్ కాస్ట్ తగ్గాలండి. మాకు ఏదైనా ఫీడ్ కాస్ట్ తగ్గకుండా ఫీడ్ కాస్ట్ పెరిగి ఎండ్ ప్రోడక్ట్ కాస్ట్ పెరిగితే కన్జ్యూమర్ రెసిస్టెన్స్ వస్తుంది. కన్జ్యూమర్కి మేము సరసమైన రేట్లో ఇవ్వలేనప్పుడు ఆటోమేటిక్గా కన్సంప్షన్ పడిపోతుంది. అందుకని 24-25 ఇన్ టోటో వీ ఎక్స్పెక్ట్ ద సేమ్ రిపిటేషన్ ఆఫ్ ద 22-23. కోళ్ల పరిశ్రమలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు దేశంలో ముందంజలో ఉన్నాయి. అయితే ధరల్లో ఒడిదుడుకుల వల్ల రైతులకు ఈ పరిశ్రమలో నష్టాలు తప్పడం లేదు. రైతు స్థాయిలో కిలో లైవ్ కోడి ధర 110 రూపాయలు పైగా ఉంటేనే పరిశ్రమ లాభదాయకంగా ఉంటుంది. అదే చిల్లర మార్కెట్లో మాత్రం 225 నుంచి 250 రూపాయల వరకు పలుకుతోంది. కానీ ఒక్కో సమయంలో మార్కెట్ ధర ఉత్పత్తి ఖర్చు కన్నా కిందకి పడిపోయి రైతులు నష్టపోయిన సందర్భాలున్నాయి. అయితే ఒక బ్యాచ్ లో కాకపోతే మరో బ్యాచ్ లోనైనా రేటు కలిసొస్తుండటంతో బ్రాయిలర్ కోళ్ల పెంపకానికి అధిక ఆసక్తి చూపిస్తున్నారు. అయితే కాంట్రాక్ట్ ఫార్మింగ్ పేరిట ఇటీవల కొన్ని కంపెనీలు కోళ్ల పెంపకానికి అవసరమైన పెట్టుబడితో పాటు శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం కూడా అందిస్తున్నాయి. ఈ విధానంలో పెద్ద ఎత్తున రైతులకు లాభాలు రాకపోయినా నష్టపోయే ప్రమాదం తక్కువని పౌల్ట్రీ నిర్వాహకులు చెబుతున్నారు. సాధారణ రైతులకు అది మంచిగా ఉన్నందుకే కాంట్రాక్ట్ ఫార్మింగ్ గ్రో అవుతుంది. ఎందుకంటే సాధారణ రైతులకు లాస్ అనేది లేకుండా వాళ్ళకి ఎప్పటికైనా గ్రోయింగ్ ఛార్జెస్తోని అంటే రౌండ్ ద ఇయర్ సేమ్ పర్ కిలో ప్రొడక్షన్ కాస్ట్కు గ్రోయింగ్ ఛార్జెస్ వస్తానికి అదే సేఫ్ బెట్. అంటే కోళ్ళు పెంచి నష్టపోయేదానికంటే ఈ పద్ధతిలో ప్రాఫిట్ లేకుంటే పని చేసినందుకు లాభం అనేది ఇన్ష్యూర్డ్గా ఉంటుంది కనుక కాంట్రాక్ట్ ఫార్మింగ్ అనేది ఇంకా పెరుగుతూనే ఉంది. 9 నుంచి 10% గ్రోత్ ఉంది. అంటే గత 10 సంవత్సరాల నుంచి అంటే కొంచెం బ్యాంకుల ఎంకరేజ్మెంట్ అనుకోదు. యాక్చువల్గా ఈ ఇండస్ట్రీకి మెయిన్ ఇబ్బంది అనేది ఫీడ్ కాస్టే. ఇంకా రాంగా ఇట్లా ప్రాబ్లం ఉన్నప్పుడల్లా ఇండస్ట్రీ కొంచెం ట్రిమ్ అయ్యి కొంచెం సైజ్ తగ్గి మళ్ళీ సెట్ అవుతుంది. యాక్చువల్గా పోల్ట్రీకి వెనకటి నుంచి అయినా కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ పెద్ద సహాయ సహకారాలు ఉండవు. గత ప్రభుత్వంలో కొంచెం ఈ పవర్ టారిఫ్ విషయంలో తర్వాత ఈ మొక్కజొన్నల సప్లైలో కొంత హెల్ప్ చేసిండ్రు. ఇంతకుముందు మార్కెట్లో మొక్కజొన్నలు ఉండే కనుక గవర్నమెంట్ని అడిగితే ఏదో సాయం చేయాలని చేద్దామని చేసిండ్రు. కానీ ఇప్పుడు వాళ్ళ దగ్గర లేవు. అంటే ఇప్పుడు ఏమైంది, మన మినిమం సపోర్ట్ ధర కంటే మొక్కజొన్నల ధర గత 3 ఏళ్ల నుంచి ఎక్కువనే ఉంది. అందుకని గవర్నమెంట్ కొనే పనే పడుతుంది. పరిశ్రమకు వ్యవసాయ హోదా ఇవ్వాలన్న దీర్ఘకాల డిమాండ్ను కేంద్రం నెరవేరిస్తే పౌల్ట్రీ రంగానికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మరిన్ని విభిన్నాంశాలతో రేపటి అన్నదాతలు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లోనూ వీక్షించండి.